2025లో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారేమో కానీ, యూట్యూబ్ అకౌంట్ లేని వాళ్ళు ఉంటారా? నేనైతే చూడలేదు. మనం చాలామంది సక్సెస్ స్టోరీస్ వింటాం. ఎక్కడ వాళ్ళు 9-6 ఎంఎన్‌సీస్‌లో జాబ్ చేస్తూ, లేకపోతే బిజినెస్ రన్ చేస్తూ యూట్యూబ్‌ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరైతే యూట్యూబ్‌నే వాళ్ళ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా పెట్టుకొని ఫారిన్ ట్రిప్స్‌కి వెళ్తున్నారు. ఇంకా ఫ్లాట్స్, ఇంకా లగ్జరీ కార్స్ కొంటున్నారు. నిజంగా అండి ఈ నెల యూట్యూబ్ నుంచి 30 లక్షల రూపాయలు, అక్షరాల 30 లక్షల రూపాయలు వచ్చాయి. వాళ్ళని చూస్తే మీకు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇలానే సక్సెస్ అవ్వాలని ఉంది కదా! కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతారా? ఎందుకు సేమ్ నీష్‌లో ఉన్న ఒక ఛానల్‌కి మిలియన్స్‌లో వ్యూస్ ఉంటే మరి కొందరికి ఉత్తి హండ్రెడ్స్‌లో ఉంటాయి? ఎందుకు ప్రతి 100 ఛానల్‌లో ఉత్తి ఒకే ఛానల్ సక్సెస్‌ఫుల్ అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్‌లీ విచ్ ఈస్ మేకింగ్ దెమ్ సక్సెస్‌ఫుల్? మీకు దీని ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు చెప్తాను ఎలా మీరు 5 ఈజీ స్టెప్స్ తోటి ఒక సక్సెస్‌ఫుల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. సో పదండి స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం, విచ్ ఈస్ నోయింగ్ 2025's యూట్యూబ్ ఆల్గోరిథం. ఆల్గోరిథం అంటే సింపుల్ వర్డ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ని యూట్యూబ్ రికమెండేషన్స్లో టాప్లో చూపించడం. ఇంకా మనకి ఎటువంటి కాంటెంట్ చూపించాలనేది కూడా ఈ యూట్యూబ్ ఆల్గోరిథమే డిసైడ్ చేస్తుంది. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ యూట్యూబ్ ఆల్గోరిథం మీ వీడియోస్ని ఒక ర్యాంక్లో పెడుతుంది. దేనివల్ల మీకు వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు మీ యూట్యూబ్ వీడియో అందరికంటే టాప్లో వస్తుంది. ఇంకా యూట్యూబ్ వాళ్ళ ఆల్గోరిథం ప్యాటర్న్ ఇంకా రిక్వైర్మెంట్స్ని ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు. 2014 ఆల్గోరిథం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ టుడే. 2014లో ఆల్గోరిథం వాజ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పోస్ట్స్ దట్ యు ఆర్ పోస్టింగ్. అంటే మీరు ఎన్ని ఎక్కువ వీడియోస్ పెడతారో అన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకు. అది ఎందుకంటే 2014లో యూట్యూబ్లో ఆడియన్స్ చాలా తక్కువ ఉండేవారు. సో యూట్యూబ్ని ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఆల్గోరిథంని ఇట్లా ఫాలో అయ్యేది. తర్వాత యూట్యూబ్లో ఆడియన్స్ పెరిగే కొద్దీ 2018లో యూట్యూబ్ వల్ల ఆల్గోరిథంని మార్చి ఇన్స్టెడ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ పోస్ట్ వీడియో లెంత్ని చూడడం స్టార్ట్ చేసింది. మీ ఛానల్లో మీరు ఎంత లెంతీ వీడియోస్ పెడితే అంతే మీ ఛానల్ని రికమెండ్ చేసేది ఇన్ ద సజెషన్స్. 2020లో కోవిడ్ వల్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా పాపులర్ అయింది. సో యూట్యూబ్ వాళ్ళ ఆల్గోరిథంని అప్డేట్ చేసి యూట్యూబ్ షార్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇప్పుడు మీరు మీ లాంగ్ వీడియోస్తో పాటు ఎన్ని ఎక్కువ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తారో రికమెండేషన్స్లో మీ ఛానల్ అంత టాప్లో కనిపిస్తుంది. ఈ ఆల్గోరిథం ప్యాటర్న్ని ఫాలో అయ్యి మీరు ఒకవేళ 2025లో మీ ఛానల్ని వైరల్ చేయాలనుకుంటే అస్సలే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్గోరిథం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. యూట్యూబ్లో కాంపిటీషన్ ఎంత ఉందో మీకు తెలుసు కదా. దీన్ని బీట్ చేయడం కోసం యూట్యూబ్ ఆల్గోరిథం ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని డిటర్మైన్ చేస్తున్నది, సచ్ యాజ్ సిటిఆర్. 2025లో సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీ వీడియోని ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారో యూట్యూబ్ అది చూస్తుంది, విచ్ డిటర్మైన్స్ ద సక్సెస్ ఆఫ్ దాట్ వీడియో. ఈ సిటిఆర్ని మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటే మీకు కావాల్సింది ఒక వెరీ అట్రాక్టివ్ థంబ్నెయిల్. ఎంతమంది మీ థంబ్నెయిల్ని చూసి మీ వీడియో మీద క్లిక్ చేస్తారో మీ సిటిఆర్ రేట్ అంతే ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2025's ఆల్గోరిథం ఈజ్ ఏవిడి రేట్, అంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్ రేట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు ఒక బిర్యానీ ఆర్డర్ చేశారు, దాని ప్యాకేజింగ్ చాలా బాగుంది. కానీ మీరు బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేయగానే దాని టేస్ట్ అస్సలు బాలే. మీరు ఇప్పుడు కూడా ఆ బిర్యానీని అంతే ఇష్టంగా తింటారా? లేదు కదా. దాని టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ ఇక్కడ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో అది మీ వీడియోది థంబ్నెయిల్. థంబ్నెయిల్ బాగుందని క్లిక్ చేసి వ్యూవర్స్ మీ వీడియోని చూడరు కదా ఒకవేళ మీ కాంటెంట్ బాగోకపోతే. యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మీ కాంటెంట్ బట్టి ఉంటుంది. సో థంబ్నెయిల్తో పాటు మీ యావరేజ్ వీడియో డ్యూరేషన్, అంటే ఎంతసేపు వ్యూవర్స్ మీ వీడియోని చూసారో అది కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఏవిడి రేట్ బాగుండాలంటే మీ వీడియోది కాంటెంట్ చాలా యూనిక్గా ఇంకా ఎంటర్టైనింగ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ వీడియోకి ఒకవేళ సిటిఆర్ ఆర్ ఏవిడి రేట్ బాగోకపోతే అది మీ వీడియోని సజెస్ట్ చెయ్యదు ఫర్ ద వ్యూవర్స్ టు వాచ్ ఇట్.
రికమెండేషన్స్లో టాప్లో రావాలంటే మన సిటిఆర్ ఇంకా ఏవిడి రేట్ మంచిగా ఉండడంతో పాటు మనం దాని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా చేయాలి. దీని ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మీ యూట్యూబ్ వీడియోది టైటిల్ని డిసైడ్ చేయడం. ఒక యూట్యూబ్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ మీకు అలౌ చేస్తుంది 100 క్యారెక్టర్స్ టు సెలెక్ట్ అ టైటిల్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియో. మీరు విడైక్యూ లేకపోతే గ్రావిటీ రైట్ లాంటి వెబ్సైట్స్ని యూజ్ చేసి మీ యూట్యూబ్ వీడియోకి ఒక మంచి క్యాచీ టైటిల్ని సెలెక్ట్ చేయొచ్చు. నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు ఒక టైటిల్తో పాటు మీరు మీ యూట్యూబ్ వీడియోది డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 ఈజ్ సెలెక్టింగ్ అ నీష్. నీష్ అంటే యూట్యూబ్ ఛానల్ది టాపిక్స్. ఈ టాపిక్స్ ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, గార్డెనింగ్, వ్లాగింగ్, లేకపోతే స్పోర్ట్స్ ఆర్ టెక్. మీ వీడియోస్ ఎప్పుడు మీ నీష్ రిలేటెడే ఉండాలి. ఒకవేళ మీరు ఫుడ్ ఛానల్ పెట్టి దాంట్లో మేకప్ వీడియోస్ పెట్టారంటే మీరు సబ్స్క్రైబర్స్ ఇంకా ఎంగేజ్మెంట్ 2 కోల్పోతారు. స్టెప్ నెంబర్ 4 ఈజ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. మీరు వీడియో క్రియేట్ చేయగానే యూట్యూబ్ మీ వీడియోని ఒక 10 మందికి చూపిస్తుంది. ఆ 10 మెంబర్స్ ఒకవేళ మీ వీడియోకి సిటిఆర్ ఇంకా ఏవిడి రేట్ మంచిగా ఇస్తే ఇంకొక 100 మెంబర్స్కి సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఆ 100 మెంబర్స్కి కూడా మీ వీడియో ఒకవేళ ఎంగేజింగ్ ఇంకా మంచిగా అనిపిస్తే ఇంకొక 2000 మెంబర్స్కి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అలా మీ వీడియోది ఆడియన్స్ తోటి ఎంగేజ్మెంట్ పెరుగుతో కొద్దీ ఆ 2000 మెంబర్స్ ఏదో మల్టిప్లై అయ్యి మీ వీడియోని వైరల్ చేస్తుంది యూట్యూబ్. ఇలా అవ్వాలంటే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మీ సిటిఆర్ ఇంకా ఏవిడి రేట్తో పాటు మీ కాంటెంట్ కూడా ఎంగేజింగ్ ఉండాలి, ఇంకా ఆడియన్స్ తోటి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. స్టెప్ నంబర్ 5 which is YouTube Shorts. YouTube Shorts is a great opportunity to connect with your audience and tell them ki మీరు మీ ఛానల్లో ఏం ఆఫర్ చేస్తున్నారో in the form of a short video. ఒకవేళ మీరు యూట్యూబ్లో బిగినర్ అయితే ఇంకా మీ ఛానల్లో ఎంగేజ్మెంట్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెంచాలనుకుంటే ప్లీజ్ యూట్యూబ్ షార్ట్స్ని కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండండి మీ ఛానల్ మానిటైజ్ అయ్యే వరకు. Websites like Video AI or Opus.com is great to convert your long videos into shorts. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు మీ యూట్యూబ్ జర్నీలో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.